చెప్తుంటాం, ఆమె చెప్పట్లా. పరిస్థితులు కూడా అన్నీ అలాగే ఉన్నాయి. నిజమే, దేవుని పరిచర్య అంటే అన్నీ సహకరించు. లోకంలో జరిగినంతటువంటి సెలబ్రేషన్ కావచ్చు, లోకంలో జరిగినటువంటి సక్సెస్ఫుల్గా కావచ్చు, దేవుని పరిచర్యలో సాతాను చేయనివ్వడు. కొన్ని అడ్డంకులు వస్తూనే ఉంటాయి, కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అయినా కూడా మనం ప్రభువుని స్తుతించాలి. ఆమేన్. మంచిది. ఈరోజు మట్టల ఆదివారము, మరి శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు వినటానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామములో వందనములు తెలియచేస్తూ జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతాం. చూడండి. సియోను కుమార్తె బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చిన్న మాట ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కొద్ది సమయం ప్రభువా మీరు మాతో మాట్లాడండి. అయ్యా, మీ మాట మమ్మల్ని జీవింపు చేస్తుంది, మమ్మల్ని మీ బలంతో నింపుతూ ప్రభువా ఆ వాక్యంతో మాతో మాట్లాడండి. సమస్త మహిమ మీరు పొందమని ఈ ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో జకరియా ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తున్నాము. సియోను కుమార్తెలారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎందుకో తెలుసా? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక ప్రశ్న వేయాలని నేను అనుకుంటున్నాను. ఒక రాజు వస్తున్నాడంటే మీరు ఎలా ఊహిస్తారు? ఒక రాజు వస్తున్నాడంటే ముందుగా ఏర్పాట్లు ఉంటాయి, పెద్ద ఆర్మీ ఉంటది, కొంతమంది సమూహం ఉంటారు. ఎంట్రీ మామూలుగా ఉండదు అన్నమాట. ఒక రాజు వస్తున్నాడంటే ఎంట్రీ చాలా గొప్పగా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి మన రాంపట్లపాలెం వస్తున్నారు అని అంటే నెల రోజుల ముందుగానే ముందు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వస్తాడు. ఆయన వస్తున్నాడంటే ఆ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఆ మండలంలో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ వచ్చి ఆ ప్లేస్ చూసి దానికి తగ్గటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసి ఏం చేయాలి, ఎలా చేయాలి, వాటర్ వసతి ఉందా లేదా, మరి ఇంతమందికి పార్కింగ్ ఎక్కడ ఏర్పాటు చేయాలని భారీ ఏర్పాట్లని చూస్తూ ఉంటారు. ఇది లోకంలో ఉన్నటువంటి అలవాటే, మనందరికీ తెలిసినదే. ఇక్కడ కూడా ఈ ప్రవచన నెరవేర్పులో మనం చూస్తూ ఉన్నాం. ఒక రాజు వస్తున్నాడు. అక్కడ ప్రాంతీయ నేపథ్యం చూసినట్లయితే మనం గమనించినట్లయితే అక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇందాక సహోదరుడు చెప్పినట్టు లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలాంటిదంటే, ఈ 10-15 రోజులు సిలువకు ముందు సిచ్యువేషన్, పస్కా పండుగకు వేరు దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా యెరూషలేము వస్తారు. వేరు దేశంలో ఉన్న వారందరూ కూడా యెరూషలేముకు వస్తారు. ఎంతమంది వచ్చారంటే ఇంచుమించు 28 లక్షల మంది వచ్చారంట. అక్కడ ఎంతమంది? 28 లక్షల మంది వచ్చారంట. ఈ వచ్చినటువంటి సందర్భంలో బంధువులందరూ ఎక్కడే ఉన్నారు కదా. అప్పుడు లాజరు చనిపోయి 3 రోజులు అవుతూ ఉంది. వీరందరూ చూసి ఆశ్చర్యపోయారు. బయట దేశాల నుంచి వచ్చినటువంటి వారు చూసి లాజరు లెగవటం చూసి ఆశ్చర్యపోయారు. ఈయనే మెస్సయ్య అనుకుంటా, ఈయనే మనల్ని మన బాధల నుంచి మన కష్టాల నుంచి విడిపించేవాడు ఈయనే.
ఆ పరిస్థితుల్లో రోమా సైన్యము బహు కష్టాలు పాలు చేస్తూ ఉంది. అధికమైన పన్నును వసూలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ప్రజలు రక్షకుడు కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. అప్పుడు వీరందరూ చూసి అనుకున్నారు, ఈయన మనల్ని విడిపించేవాడు, ఈయనే మన రాజు, ఈయనే మనకు గొప్ప విమోచకుడు. మనం అనుకుంటున్నాం మన పితరులు మాట్లాడినట్లుగా, పితరులు ప్రవచించినటువంటి మెస్సయ్య ఈయనే అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉంటున్నారు. వస్తాడు వస్తాడు, ఎలా వస్తాడు ఆయన అనుకుంటూ ఉన్నారు. రాజులు రావటం ఎలా ఉంటుందో తెలుసా? గుర్రాల మీద, రథముల మీద వస్తూ ఉంటారు రాజులు. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలా వస్తాడు ఈయన అని. చాలా మంది ఉన్నారు, లక్షల మంది జనాభా ఉన్నారు అక్కడ. ఆయన రథాన్ని, ఒంటెలను, గొప్పగా ఉండేటువంటి దేనిని ఎంచుకోలేదు, గుర్రాలని ఎంచుకోలేదు. ఆయన రథాలపై రాలేదు, గొప్పగా రాలేదు. ఆయన ఒక గాడిద మీద వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే ఆయన ఒక వినమ్రత, ఆయన సాత్వికుడు, ఆయన తగ్గింపు మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అంతేకాదు లేఖనము యొక్క నెరవేర్పు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ గాడిదపై వచ్చినటువంటి రాజు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, గాడిద దేనికి సాదృశ్యమై ఉందంటే శాంతికి సాదృశ్యమై ఉంది. దేనికి? గుర్రం దేనికి సాదృశ్యమై ఉందంటే యుద్ధానికి సాదృశ్యమై ఉంది. గుర్రం మీద స్వారీ చేస్తారు, గుర్రం మీద యుద్ధాలు చేస్తారు. అయితే గాడిద దేనికి సాదృశ్యమై ఉందంటే శాంతికి సాదృశ్యమై ఉంది. అదే కాదు, వేరే ప్రాంతంలో ఉన్న బంధువుల దగ్గరకు వెళ్ళాలంటే గాడిదని ఒక వాహనముగా తీసుకెళ్లేవారు. గత కొన్ని సంవత్సరాల క్రితం సైకిళ్ళు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు బైకులు ఉన్నాయి. వీటిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటం కోసం మనం ఉపయోగిస్తున్నాం వాహనాలు. ఆ కాలంలో వాహనాలు అంటే బరువులు మోయటానికి కావచ్చు, మనుషులను మోయటానికి కావచ్చు, గాడిదలను ఉపయోగించేటువంటి వారు. గాడిద నిషేధించబడినటువంటిదిగా కనిపిస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో. ఎన్నిక లేనిది, దాన్ని ఎవరో గౌరవించరు, ఎక్కడో కట్టేస్తారు, అక్కడ పడి ఉంటుంది. దానికి సరైన తిండి ఉండదు, సరైన కేరింగ్ ఉండదు, క్లీనింగ్ ఉండదు, కట్టివేయబడి ఉంది. గాడిద అనుకుందేమో నా జీవితం ఇంతే, నా జీవితం ఇంతే అనుకుందేమో, మనకు తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు చెప్పి పలానా స్థలంకి వెళ్ళండి, కట్టబడినటువంటి గాడిద ఉంటుంది, ఎవరైనా అడిగితే ప్రభు అడిగాడని చెప్పండి అన్నప్పుడు వారు తీసుకొని వచ్చిన విధానము. అంతేకాదు అసలు ఎలా చెప్పాడు ప్రభు, ఎవరు చెప్పారు ప్రభు, ఎవరు చెప్పవసరం లేదు. ఆయనకి అన్నీ తెలుసు. నువ్వు ఇక్కడ ఉన్నది కూడా ప్రభువుకు తెలుసు. మనం ఇక్కడుంటే మరొకటి చూడలేమేమో, ఇక్కడ దగ్గర పరిసరాలు చూస్తావేమో. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో, నీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో కూడా ఎట్ ఏ టైం ఇక్కడ పర్సన్ చూస్తాడు, అమెరికాలో ఉన్న పర్సన్ చూస్తాడు, ఆస్ట్రేలియాలో పర్సన్ చూస్తాడు, ఇంగ్లాండ్లో ఉన్న పర్సన్ చూస్తాడు, ఎట్ ఏ టైం. ఈ దేవుడు గుర్రముని ఎంచుకోలేదు, తన యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలని అనుకోలేదు. ఆయన దీన మనసు గలవాడు, సాత్వికుడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇంకా 5 నిమిషాలు సోదరా, మార్చి 14 వార్త 21వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యొక్క ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక
ఆ పశువు పిల్ల అయిన చిన్న గాడిదపై ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమార్తె చెప్పుడి. చాలు. ఇక్కడ సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నీ రాజు వస్తున్నాడు, నీ రాజు వస్తున్నాడు, సాత్వికుడై వస్తూ ఉన్నాడు. వస్తున్నటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా హోసన్నా జయమే అని అంటున్నారు. హోసన్నా జయమే అని అంటున్నారు. అనగా హోసన్నా అనగా మమ్మల్ని రక్షించమని అంటున్నారు. వారు ఏమంటున్నారు? గ్రీకు భాషలో చెప్పాలంటే హోసన్నా అనగా మమ్మల్ని రక్షించమని వారు అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బేస్ తగ్గించండి బ్రదర్ అని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనందరం చెప్పుకున్నట్లుగా హోసన్నా జయము అని కేకలు వేసినటువంటి వారు 5 రోజులు ఆగంగానే సిలువ వేయండి అని అరిశారండి. ఏమన్నారు? సిలువ వేయండి అని అన్నారు. 5 రోజుల క్రితం హోసన్నా జయమే అని ఆదివారం అన్నవారు శుక్రవారం రాగానే మారిపోయారండి. కేకలు వేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మనం అలా ఉండకూడదు. మన విశ్వాసం పరిస్థితులపై ఆధారపడి జీవించకూడదు. కొంతమంది ఎలా ఉంటారు? దేవుడు మంచి చేస్తేనే నేను మందిరానికి వస్తాను, దేవుడు నాకు ఈ రోగాన్ని తగ్గిస్తేనే మందిరానికి వస్తాను, దేవుడు నా కొడుకు మగబిడ్డనిస్తేనే నేను మందిరానికి వస్తాను, దేవుడు మంచి కుమార్తెనిచ్చి నా కుమారుడికి పెళ్లి చేస్తే వాళ్ళు బాగుంటేనే నేను మందిరానికి వస్తాను, గేదెకు పెట్టుకున్నాను, గేదెకు లోన్ వచ్చి మంచి సబ్సిడీ మీద మంచి గేదె వస్తే అది మంచి పాలు ఇస్తే దానికి 100% బాగా పడితే అప్పుడు నేను మందిరానికి వస్తాను. ఇది పరిస్థితుల మీద ఉండేటువంటి భక్తి. ప్రమోషన్ వస్తే దేవుడిని ఆరాధిస్తాను, మందు మానేస్తే దేవుడి దగ్గరకు వస్తాను, నాకున్న అలవాట్లన్నీ విడిచిపెడితేనే నేను దేవుడిని ఆరాధిస్తాను, నా అప్పులు తీరితేనే నేను దేవుడి దగ్గరకు వస్తాను. ఇవన్నీ పరిస్థితుల పైన ఉండేటువంటి భక్తి. దేవుడు అంటున్నాడు మన విశ్వాసం పరిస్థితుల మీద ఆధారపడకూడదు. గత వారం చెప్పాను నేను, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా నాకు ప్రభు ఉండాలి అనేటువంటి భక్తులు ఎవరంటే ఆయనలోనికి వేరుపారినటువంటి వారు శ్రేష్టమైనటువంటి వారుగా నిలబడ్డారు. చరిత్రలో అనేక మంది కనిపిస్తూ ఉన్నారు, అనేక మంది భక్తులు నిలబడ్డారు. పరిస్థితులకు పడిపోకూడదు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు ప్రియులారా, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. మన ఆత్మీయ జీవితంలో పరిస్థితులు డిఫరెంట్గానే ఉంటాయి. బిడ్డల సమస్య, వాడు పుట్టిన దగ్గర నుంచి వాడు నడిచే వరకు ఒక సమస్య, నడిచిన దగ్గర నుంచి స్కూలుకు పంపటం ఒక సమస్య. తల్లి ఏం కొడుతుందో వాడిని, వాడే వెళ్ళనంటున్నాడు స్కూల్, వెళ్ళపోతే నాలాగా తయారవుతావురా అని కొడుతూ ఉంది. వాడు వెళ్ళనంటే వెళ్తున్నాడు, వెళ్ళాడు, కొన్నాళ్ళకి వెళ్ళాడు. కొంచెం తరగతులు చదివే వరకు స్నేహితులు పరిచయం తర్వాత ఆగిపోయింది చదువు. ప్రతిదీ సమస్య. ఈ సమస్యని కలుగు చేసేవాడు, ఈ పరిస్థితిని కలుగు చేసేవాడు ఎవరో తెలుసా? అపవాది అనేటువంటి సాతాను. వాడు ఉచ్చులో పడకూడదు ప్రియులారా, వాడు ఆలోచనలు వినకూడదు. వాడు ఏం చేస్తాడు? కంటికి కనిపించేలాగా చేయడు, మనసులోనికి వస్తాడు, కోరికలను కలిగిస్తాడు, ఆలోచనలు పుట్టిస్తాడు. వీరందరిలోనికి అదే సిలువ వేయండి అని కేకలు వేశారు వారందరూ కూడా. పొగిడినటువంటి నోరులే 5 రోజుల తర్వాత తిడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. గుర్రము రాజులకు గుర్తుగా ఉంది, గాడిద పేదలకు గుర్తుగా ఉంది. దేవుడు ధనవంతుల కోసమే కాదు, పేదల కోసం కూడా వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. గుర్రం రాజులకు గుర్తుగా ఉంటే, గాడిద పేదలకు గుర్తుగా ఉంటే, ఆయన పేదల దగ్గరకు వచ్చాడండి. యేసు ఎవరి కోసం వచ్చాడనంటే
ధనవంతుల కోసమే కాదు, పేదల కోసం కూడా వచ్చాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు హై క్లాస్ కోసం కాదు, ఆల్ క్లాస్ కోసం వచ్చాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యం ఎక్కడ ఉంటుంది? ఆయన రాజ్యం ఎక్కడ ఉంటుంది? జనాలు గ్రహించుకోలేకపోయారు. జనాలకు అర్థం కాల ఆయన రాజ్యం వస్తుంది అన్నప్పుడు. సింహాసనం మీద కూర్చుంటాడేమో, మంచి ప్రమోషన్ వస్తుందని ఇస్కరియోతు యోధా చూస్తూ ఉన్నాడు. గాడిద మీద వచ్చినప్పుడే గుండె జారిపోయింది ఇస్కరియోతు యోధాకి. ఎంతో కళ్ళగన్నాడు ఆయన మినిస్టర్ అయితే ఏదో ఒక శాఖ వస్తుందని. ఆయన మంచి రాజుగా ఉంటే ఏదో ఒక క్యాబినెట్ లో ఏదో ఒక పదవి వస్తుందని ఆశ. గాడిద మీద వచ్చిన దగ్గర నుంచి ప్లాన్ మారిపోయింది ఇస్కరియోతు యోధాది. పరిస్థితులు చూస్తే నష్టపోతావు, పరిస్థితులను చూడొద్దు. ఈ రాత్రి ప్రభు నీతో నాతో మనందరితో చెప్తూ ఉన్నాడు. పరిస్థితులు కలుగు చేస్తాడు, అపవాదనే సాతాను కలుగు చేస్తూ ఉంటాడు. ఇంట్లో కుటుంబం జరగదు. ఏంట్రా ఈ అప్పులు? అర్థం కాదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఎందుకు ఈ అప్పులు? ఎందుకు ఈ సమాధానం లేకోకుండా ఉండటం? ప్రతిదీ కూడా అనుకూలంగా ఉండవు ప్రియులారా. కానీ ఒక మాట చెప్పనా, రాత్రి కాల సమయమందు అద్భుతమైన మాట మీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యం ఎవరో తెలుసా? మన హృదయంలో. హల్లెలూయా. ఆయన రాజ్యం మన హృదయంలో నింపాలనుకుంటున్నాడండి. ఆయన రాజ్యం మన హృదయంలో శాంతితో నింపాలనుకుంటున్నాడు, సమాధానంతో నింపాలనుకున్నాడు, నింపాడు. ఈ రోజుకి అనేక మంది వ్యసనాల నుంచి విడిపించబడుతున్నారు. ఎలాగో తెలుసా? ఆయన రాజ్యం గురించి ప్రకటించడం ద్వారా, ఆయన రాజ్యం హృదయంలోనికి రావటం ద్వారా వ్యసనాల నుంచి విడుదల కలుగుతూ ఉంది. పాపమును విడిచిపెట్టడం, పాపం చేస్తే అయ్యో తప్పు చేశానే, ఇంత తప్పు నేను ఎలా చేశానని నీకు బాధపడే పశ్చాత్తాపం ఎలా వస్తుందో తెలుసా? ఆయన రాజ్యం నీ హృదయంలోనికి రావటం ద్వారానే. దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు నేను ముగించి వేస్తున్నాను ప్రియులారా. దేవుడు గాడిద యొక్క కట్లు తెంచేశాడు. అంత ఘనతనిచ్చింది ప్రభు యొక్క కృప మాత్రమే. ఈ రోజు కూడా నీకు ఒక ఘనతనిస్తున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు ఏదో యాదృచ్ఛంగా వచ్చాను అనుకుంటున్నావేమో. కాదు 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 కాదు. లేదా పిలిస్తే వచ్చానని అనుకుంటున్నావు. కాదు కాదు. ఎప్పుడో ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక్కడికి రావాలని, ఈ మాటలు వినాలని, బలపరచబడాలని, ఈ వాక్యంని హృదయంలోనికి తీసుకోవాలని, హృదయంలోకి తీసుకున్నప్పుడు ఆయన రాజ్యం నీ హృదయంలో వచ్చినప్పుడు, ఆ రాజ్యము నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ సమాధానం అండి. నువ్వు నీ బిడ్డలతో మాట్లాడితే సమాధానం వచనాలు వెళతాయి. లోకంలో నేను ఎవరితో మాట్లాడితే ఆ యొక్క తత్వం నాలో ఉంటుందండి. నేను రాజకీయ నాయకులు కూర్చునే స్థలంలో కూర్చుంటే ఆ మాటలే నా నోటికి వస్తాయి. యుద్ధం గురించి ఏమైందంటే ఇక నాకు తెలిసింది అని యుద్ధం గురించి చెప్తాను. మొన్న ఒక సినిమా వచ్చిందంట కదా, సినిమాలో ఏం జరిగిందంటే సినిమా చూసేవాడు సినిమా గురించే చెప్తారు. ఇప్పుడు పలానా చోట కూర్చొని పలానా చోట ఫంక్షన్ జరిగిందంట, చాలా భోజనాలు ఎక్కువ మందికి పెట్టారంట, ఏం జరిగింది దానికి సంబంధించి నేను మాట్లాడతాను. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, వాక్యము అయిన దేవుడు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు ప్రకటించాలని ప్రభు కోరుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ దేవుడు యొక్క రాజ్యము నీ హృదయంలోనే ఉంది ప్రియులారా. చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఆయన యొక్క రాజ్యము నీ హృదయంలోనే ఉంది. నీ హృదయంతోనే ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలని. అందుకే సిలువ పైన దొంగ అంటాడు, ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అసలు ఎవరు చెప్పారు అతనికి? ఎలా ఇద్దరు అపహసించారే, దొంగలు ఇద్దరు ముందు తిట్టారే, అపహసించారు. నువ్వు రాజు అయితే మమ్మల్ని కూడా రక్షించు. కానీ ఇద్దరు దొంగలు మధ్యలో రక్షకుడు. ఒక వ్యక్తి హేళన చేస్తే ఒక వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు. ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే తన యొక్క పాప స్థితిని ఒప్పుకున్నాడండి. రే నువ్వు దేవునికి భయపడవా? మనమంటే తప్పు చేసావురా, మనకిది తగును. ఆయనలో ఏ దోషము లేదని సాక్ష్యం ఇచ్చాడండి. ఎక్కడున్నాడు ఆయన? ఏ వాక్యం విన్నాడు? ఎక్కడ చూశాడు? మొదటి మాట మారు మనసు కలుగు చేసింది పిల్లారా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక
ఆ మాట విన్నాడండి. సులువు మీద ఉండి కూడా ఒక్క మాట విని వెంటనే ఒక వ్యక్తి పశ్చాత్తాపం పొందాడంటే ఎంత గొప్ప విషయం. అసలు నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? అసలు సిలువు పైన ఉన్న దొంగ నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఎలా అన్నాడు? నాకు ఆశ్చర్యం. ఎందుకు? సిలువు పైన దొంగలాగా యేసుక్రీస్తు ప్రభువును కూడా సిలువు వేశారు. పైన మేకులతో ఉన్నాడు, రక్తం కారుతూ ఉంది, దాహం అనే పరిస్థితి. అప్పటికి చీకట కమ్మలేదు, దేవాలయం తెరచెనగలేదు. కానీ అక్కడ చూస్తున్న విధానం చూస్తుంటే అసలు ఎలా నమ్మాడు అతను? ఎలా రక్షిస్తాడని నమ్మాడు. సిలువు మీద ఉన్నాడు కదా, ఎలా రక్షిస్తాడు? అదే విశ్వాసం ప్రియులారా. పరిస్థితుల వైపు చూడాలి. అతను పైన ఉన్నాడే, ఈయనేమొత్తాడు కిందకి, నేనే దిగలేను, పైన ఉండి ఎవరో దించితే కానీ దిగలేను. మరి ఎలా? పరిస్థితులను చూడలేదు ఆయన. పరిస్థితులను చూడలా. ఈరోజు కూడా నువ్వు నీ పరిస్థితులను చూడొద్దు. పరిస్థితులను చూడొద్దు. పరిస్థితులను చూడొద్దు. ప్రభు చెప్తూ ఉన్నాడు, పరిస్థితులను చూడబాక అద్భుత కార్యం చేస్తాడండి. ఒక ప్రార్థనా మందిరానికి రాకోకుండా, ఒక కానుక ఇవ్వకోకుండా, బాప్టిజం లేకోకుండా డైరెక్ట్గా ఒక్క మాటతో పరలోకానికి వెళ్ళిన వాడు ఎవరు అని అంటే సిలువు పైన ఉన్నటువంటి దొంగ అండి. అసలు ఎంత గొప్ప ధన్యతను పొందుకున్నాడు. ఒక్క మాటతో ఎంత పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం కలిగి జీవించాలి మనం. సమయం అయిపోయింది ఇంకా పిల్లలు. ఈరోజు ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. పరిస్థితులు వేరుగా ఉన్నా కూడా ప్రభువుని విడిచిపెట్టకూడదు. మనందరం కూడా పరిస్థితులు వేరుగా ఉన్నా ప్రభువుని విడిచిపెట్టకూడదు. పరిస్థితుల పైన వారు చూశారు. వారు ఏమనుకున్నారో తెలుసా? హోసన్నా జయమే అని అరిసిన నోరు సిలువ వేయుడు, సిలువ వేయుడు అని అరిశారు. తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎంత సిగ్గుపడ్డారోనండి వాళ్ళు. అయ్యో, ఈయన మేము సిలువేయమని, ఈయన అని ఎంత బాధపడ్డారు. కానీ రాత్రి నీకు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. కొంచెం పెద్దగా చెప్పండి. ఆమేన్. మంచిది. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో. దానికంటే ముందుగా కానుకల సమర్పణ కూడా ఉంటుంది.